చాలా అద్భుతమైన సాక్ష్యం, అందరు వినాలి. ఈమె పేరు జయమ్మ, కుమార్తె పేరు వసంత. ఈ వసంతకు పిల్లలు లేరు. అంటే ప్రార్థనకు లాంగ్ బ్యాక్ వచ్చారు కడపకు. ప్రార్థన చేసి అమ్మ దేవుడు సంతానం ఇస్తాడు అని చెప్పారు. సంతోషంగా వెళ్ళిపోయినారు. తర్వాత దేవుడు గర్భదీవెన ప్రసాదించాడు. గర్భదీవెన ప్రసాదిస్తే పులివెందలలో మరి చెకప్ వెళ్తున్నారు. డెలివరీ టైంలో లోపల బిడ్డ మూమెంట్స్ ఆగిపోయాయి, హార్ట్ బీట్ లేదు. పులివెందల్లో ప్రముఖ హాస్పిటల్, లోపల బిడ్డ చనిపోయింది. సో వెంటనే తీసేయాలి అని చెప్పారు. అమ్మమ్మ ఫోన్ చేసింది. అయితే ఒక్క మాట అనింది, దేవుడు నీకు సంతానం ఇస్తాడు నీ కుమార్తెకి అని చెప్పినారే అని ఏడ్చింది. అప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే దేవుడు సంతానం ఇస్తాడని చెప్పాను, చూస్తే లోపల బిడ్డ చచ్చిపోయింది. ప్రార్థన చేశాను ఫోన్లోనే. ప్రేమైన వాళ్ళ ప్రార్థన చేస్తుంటే జీవాత్మ దిగి రావడం కనిపించింది నాకు. గర్భములోనికి వచ్చి గర్భములో చచ్చిపోయిన బిడ్డ బ్రతికిందండి. ఈలోగా ఏమైంది అంటే డాక్టర్ లోపలికి పిలిచారు, ఆపరేషన్ చేసి తీసేయాలి బిడ్డని. ఇంజెక్షన్స్కి బిడ్డ బయటికి రావడంలా, చచ్చిపోయిన బిడ్డను బయటికి తీయాలని. సో ఆపరేషన్ చేస్తే తీయాలి అని చెప్పి ఇంకా ఆపరేషన్కి రెడీ చేస్తున్నారు. చూస్తే కదులుతా ఉంది కడుపు. డాక్టర్కి అర్థం కాలే, ఏంటి కడుపులో మూమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఇది పెట్టి చూశారు. చూస్తే మూమెంట్స్ ఉన్నాయి, భయపడ్డారు. మళ్ళీ స్కాన్కి తీసుకెళ్ళారు. స్కాన్కి తీస్తే లోపల సజీవమైన బిడ్డ అండి. హల్లెలూయా. అంతేకాదు నా ప్రక్కన ఆమె హమ్మింగ్ చేస్తూ ఉంది. ఆపరేషన్ క్యాన్సల్ అయ్యి నార్మల్ డెలివరీ అయిందండి. మన దేవుడు సజీవుడు.